అప్డేట్ చూద్దాం. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని ఎగ్గొట్టింది. పైగా పెన్షన్లను పోగొట్టింది. కొత్తవి మాట దేవుడెరుగు, ఉన్న వాటిని తొలగించింది. గత 18 నెలల వ్యవధిలో ఏకంగా దాదాపు 5 లక్షల పింఛన్లు ఎగిరిపోయాయి. కొత్త పింఛన్ల కోసం వచ్చిన 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నెలలో 8,000కు పైగా కొత్త పెన్షన్లు పంపిణీ చేసినట్లు ప్రచారం చేసుకోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా తొలి రోజు పింఛన్లు తీసుకునే లబ్ధిదారులే అత్యధికంగా ఉంటారు. వైఎస్ జగన్ హయాంలో ఎన్నికల నాటికి అత్యధికంగా ఇచ్చిన పింఛన్లు 66.34 లక్షలు కాగా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ రాత్రి సమయానికి పంపిణీ చేసిన పెన్షన్లు 59.11 లక్షలు. పోనీ గత నెల నవంబర్ 1న పంపిణీ చేసినవి చూసినా 61.64 లక్షలు మాత్రమే. దీన్ని బట్టి ఎలా చూసినా గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే చంద్రబాబు సర్కార్ వచ్చాక దాదాపు 5 లక్షల పింఛన్లను తగ్గించినట్లు తెలిసిపోతోంది. మరి ఇది సుపరిపాలన? ప్రజలకు మంచి చేసినట్ల? సూపర్ సిక్స్లు అమలు చేసినట్ల? కొత్త పెన్షన్లు ఇచ్చినట్ల? టీడీపీ కూటమి ప్రభుత్వం అవ్వతాతలతో పాటు దివ్యాంగులను కనికరించడం లేదు. రీవెరిఫికేషన్ పేరుతో నోటీసులిచ్చి దాదాపు 1,00,000 మంది దివ్యాంగులపై కత్తి వేలాడదీసింది. ఇలా ఓవైపు పెన్షన్లను ఎగరగొడుతూ మరోవైపు ఈ నెలలో 8,190 మందికి కొత్త పింఛన్లు ఇచ్చినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 2 రోజుల క్రితం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక పింఛన్ల పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం స్వీయ ప్రచార వేదికగా పార్టీ కార్యక్రమంలా మార్చేసింది. గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దే గుడ్ మార్నింగ్ చెప్పి మరీ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ టంచనుగా పెన్షన్ల పంపిణీ సాగగా, ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అవ్వతాతలను, దివ్యాంగులను, వితంతువులను రోడ్డుకేడ్చి పడిగాపులు కాసేలా చేసింది. ఉదయం పూట ఇవ్వాల్సిన పింఛన్లు కాస్త సోమవారం తిరుపతిలోని జీవకోనలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో మధ్యాహ్నం 12:30 వానలో గుంపులుగా నిల్చోబెట్టి అరాకొరాగా అందజేశారు. కాకినాడ జిల్లాలో అయితే వింత నిబంధన పెట్టారు. ఇంటి పన్నుకు పింఛన్లకు ముడిపెట్టారు. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బందితో హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఏడాదిన్నర క్రితం 2.5 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, అప్పటి నుంచి వాటిని పెండింగ్లో పెట్టింది బాబు సర్కారు. కొత్తగా 60 ఏళ్లు నిండినవారు, వితంతువులకు అర్హత ఉన్నా గత 18 నెలలుగా పింఛన్కు దరఖాస్తు కూడా చేసుకునే అవకాశం లేకుండా చేసింది. కనీసం ఆన్లైన్ పోర్టల్ను కూడా అందుబాటులోకి తేలేదు. అర్హత ఉన్నప్పటికీ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేక పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారు సుమారు మరో 3 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ మాత్రం పింఛన్ల పంపిణీ పేరుతో పార్టీ ప్రచార కార్యక్రమాలను రక్తి కట్టిస్తోంది. పాత పింఛన్దారులకే ఇప్పుడే కొత్తగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోంది.